నా పేరు వస్త్రం మసూదన్. మీరు ఏంటంటే ఒక చిన్న ఆర్గనైజేషన్కి ఎంతమంది వచ్చినందుకు, సుమారుగా 10 మంది వచ్చినందుకు మెనీ థ్యాంక్ యూ అండ్ ఆల్. ఎందుకంటే సార్ జనగాం నుంచి వచ్చారు, తర్వాత అల్లంపూర్ గద్వాల దగ్గర నుంచి వచ్చారు, సార్ ఇక్కడ జేబీఎస్ నుంచి వచ్చారు, సార్ విజయవాడ నుంచి వచ్చారు, కోటేజన మనకి మోతి నగర్ నుంచి వచ్చారు, కిరణ్ గారు కూడా అక్కడి నుంచి వచ్చారు, ఈసీఎల్ నుంచి వచ్చారు. ఇంతమంది వచ్చినందుకు మెనీ ఫస్ట్ టైంలో 10 మెంబర్స్ రావటం అంటే చాలా నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా యొక్క గ్రూప్ ఇదే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మనం ఓన్లీ ఏంటంటే ఒక ప్లాన్ చేస్తాము. ఎందుకంటే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఒక్కరికి సుమారు 10, 20, 50, 100 గ్రూప్స్ ఉన్నాయి. కానీ ఎవరికి రెస్పాండ్ కావట్లేదు, ఎవరు ఏ మెసేజ్ పెడుతున్నారో ఫస్ట్ ఏంటంటే అర్థం కావట్లేదు, ఎవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు, చూసుకునే పరిస్థితి లేదు. ఏంటంటే అన్లిమిటెడ్ అయిపోయింది. ఫస్ట్ వాట్సాప్ అనేది అన్లిమిటెడ్ స్టోరేజ్ కానీ అది కానీ అసలు దీనికి ఒక సొల్యూషన్ లేకుండా అయిపోయింది. ఫస్ట్ మనకు పనులు కావట్లేదు. మనకు కూడా ఏంటంటే ఒక అవిగేషన్ ఉంటుంది, ఏదో మెసేజ్ వచ్చింది తర్వాత చూసుకోవాలనేటితోటి ఇంపార్టెంట్ కూడా మిస్ అవుతున్నాం. అందుగురించి గ్రూప్ కూడా చాలా డిస్ట్రిక్ట్ అయిపోయింది. మన యొక్క ఏం ఫస్ట్ ఏంటంటే మోటివ్ అనేది డిబేట్ కావద్దు అనేది ఇండియన్ వాలంటీర్స్ అని పెట్టాము. ఇది ఓన్లీ ఏంటంటే బ్రీఫ్కి ఏంటంటే మనము ఎవరెవరైతే హెల్ప్ అడుగుతున్నారో, నీడీ అడుగుతున్నారో వాళ్ళకి చేయటమే. అలా ఉన్న వాళ్ళకు, ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళకు, రైతు బంధు వచ్చే వాళ్ళకు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కాదు. మనం రియల్గా గుర్తించి మనకు 1000 రూపాయలు కావాలన్నా కూడా, డొనేషన్స్ కావాలన్నా, లేదు అనుకుంటే బుక్స్ డొనేషన్ చేయాలన్నా, ఇవి కాకుండా కూడా మనం డబ్బులు లేకుండా కూడా ఎన్నో రకాల సాధన చెప్పినట్టు ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఎక్సలెంట్ మొక్కలు నాటం అనేది మంచి టాపిక్. అది గ్రీనరీకి సంబంధించింది. తర్వాత గోశాలలో మన ఆవులను కానీ గోశాలను అవి రక్షించడం కానీ, ఇవి కాక ఇంకా నేను కానీ సార్ కానీ దగ్గర రాత్రి 10:30 వరకు డిస్కస్ చేసి దగ్గర 100 పాయింట్స్ వరకు మనం చేయాల్సింది రాసుకొని ఉన్నాము. అసలు మేము కొన్ని క్వశ్చన్స్ కూడా వేసుకున్నాం. రేపు ఎవరైనా అడిగితే మీరు ఎందుకు ముందుకు వచ్చారు, మీరు చేయటం అవసరమా? గవర్నమెంట్ ఉంది, చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి, లక్షల కంపెనీస్ ఉన్నాయి, కోట్లు సంపాదించే వాళ్ళు, ఒకరోజు 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము.